స్తుతి స్తోత్రం పరిశుద్ధుడా పరలోకపు మా తండ్రి కృపగల దేవ దైవగల దేవ కరుణామయుడ నాయన ఈ రాత్రికాల సమయాన్ని ఏ బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి నేను బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. ప్రతి బిడ్డలకున్న ప్రతి ఒక్క సమస్యలో నీ పరిశుద్ధాత్మ జ్ఞస్పరకం చెప్తున్నాను దేవా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రములు దేవా నైనా. ఏసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి నైనా. సాయంకాలం ఈ రాత్రికాల సమయం ఏ బిడ్డలైతే ప్రయాణాల్లో ఉంటున్నారో తండ్రి ప్రతి బిడ్డల ప్రయాణాల్లో నీ కృపను కుమ్మరించండి. ప్రతి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, అభిషేకించుకో తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రములు రాజా నైనా. ఏసయ్యా నీ బంగారు పాదాల పట్ల వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు దేవా నాయన. ఈ రాత్రికాల సమయాన్ని ఏ బిడ్డలైతే ఆర్థికపరమైన ప్రతి సమస్యలతో సన్నిధిలో బాధపడుతున్నారో తండ్రి నైనా, ఆర్థిక సమస్యలనే బలహీనతల నుంచి విడుదల తండ్రి నైనా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేతండి. జాబు లేక బిడలైతే నైనా నీ సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తున్నారో తండ్రి నైనా జాబును దయచేతండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఏసునామమున వివాహం ఘనంగా జరగడానికి నీ సహాయం దయచేతండి నైనా. గర్భఫలం కోసం ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో తండ్రి నైనా వాళ్ళ మొర ఆలకించే దేవుడు నువ్వే తండ్రి నైనా. గర్భఫలం లేని బిడ్డలకి నజరుడని ఏసునామమున గర్భఫలం దయచేతండి. నీకే స్తోత్రం దేవా నాయన. కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేక నెమ్మది లేకుంటున్న బిడ్డలకి నాయన ఈ రాత్రికాల సమయమైన కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత దయచేతండి నైనా. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేతండి నైనా. కుటుంబంలో ఐక్యతని తండ్రి నైనా. బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దండి. యవ్వనస్తుల్ని పరిశుద్ధాత్మ జ్ఞస్థలకం చెప్తున్నాం తండ్రి. యవ్వన బిడ్డలు రక్షించుకో తండ్రి నేను. యవ్వన కాలంలోనైనా ఆ బిడ్డల్ని కుడుముగ్గా నెడముగ్గా నెట్టు తొట్టిల్లు పోకంటా నాయన నీ పరిశుద్ధాత్మ అగ్ని కంచి వేయండి నైనా. కాలేజీకి స్కూల్కి వెళ్తున్న బిడ్డల చుట్టూ నీ కంచి వేతండి నైనా. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. తన అనారోగ్యంతో ఉంటున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచండి. ప్రతి బిడ్డల్ని దీవించండి. దైవ సేవకుల కుటుంబాలు దీవించండి, వాళ్ళ పరిచర్యను దీవించండి. దైవ సేవకులకు వ్యతిరేకంగా ఏది నైనా విరోధంగా పోరాడడానికి ఏది వీల్లేదండి నేను. దైవ సేవకులను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో సమాధానం దయచండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకు గృహాలు కట్టుకోవడానికి నైనా నీ ధనాన్ని సమకూర్చండి. ప్రతి బిడ్డలకు అవసరతలు తీర్చమని నేను. ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరిచి అభిషేకించుకోమని. ప్రతి కుటుంబంలో లోటుపాటులన్నీ తీసివేసి నేను ఉపవాసం ఉంటున్న నేను ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలో నీ కార్యం జరిగించండి. ప్రతి బిడ్డలని అగ్నిస్థలకం చెప్తున్నాయినా. ప్రతి బిడ్డల చుట్టూ నీ సన్నిధి కాంతి ప్రకాశించమని ఆయన. ప్రతి బిడ్డలని అగ్నిస్థలకం చెప్తూ నీ కృపని కాపుదల దయచేయమని ఆయన. ఈ ప్రార్థన ఏకీభవించిన ప్రతి బిడ్డల జీవితంలో నీ కార్యం జరిగించమని. ప్రతి బిడ్డలని దీవించి ఆశీర్వదించి బలపరిచి అభిషేకించమని నేను. ఈ ప్రార్థన ఏకీభవించిన కుటుంబాలని దర్శించమని, ఆశీర్వదించమని. కొద్ది ప్రార్థన పరిశుద్ధాత్మ జ్ఞాస్థలకం చెప్తూ నేను నీ కృపని కాపుదలదై. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డల జీవితం నీ కార్యం జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.